15 రోజుల్లో కానిస్టేబుళ్ల శిక్షణ షెడ్యూల్ తుది దశకు చేరుకున్న ఎంపిక ప్రక్రియ. 90% మంది అభ్యర్థుల ఐబీ ధృవీకరణ పూర్తి. రాష్ట్రంలో భారీగా భర్తీ అయిన కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ షెడ్యూల్ మరో 15 రోజుల్లో రానుంది. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ సహా ఇతర విభాగాల్లో కలిసి మొత్తం 16,925 మంది కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరుకోనున్నది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇప్పటికి ధృవపత్రాల పరిశీలన పూర్తయింది. ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత వివరాలపై ఐబీ ధృవీకరణ ప్రక్రియ 90% వరకు పూర్తయినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి వర్గాలు తెలిపాయి. మిగిలిన 10% మంది అభ్యర్థులు ఐబీ వెరిఫికేషన్ వారం రోజుల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 3వ తేదీ వరకే ఈ ప్రక్రియ ముగియాల్సింది ఉండగా ఆర్టీసీ సమ్మె కారణంగా పోలీసులకు బందోబస్తు విధులు నిర్వహించాల్సి రావడంతో ఐబీ ధృవీకరణ నిలిపివేశారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో ఐబీ విచారణ పనులను వేగవంతం చేశారు. అన్నీ పూర్తయితే రానున్న 15 రోజుల్లో శిక్షణ షెడ్యూల్ విడుదల చేసేలా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకేసారి 16,925 మంది కానిస్టేబుల్ శిక్షణకు రానుండడంతో ఎక్కడ శిక్షణ ఇవ్వాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. కాగా ఇప్పటికే 1,217 ఎస్ఐ, 29 కమ్యూనికేషన్ ఎస్ఐ, 26 ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐ పోస్టులకు అభ్యర్థుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. వీటిలో సివిల్ ఎస్ఐలకు ఇండక్షన్ ట్రైనింగ్ సైతం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ప్రారంభమైంది. ఈ నెల 24 నుంచి టీఎస్ఎస్పీ, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ల శిక్షణ ప్రారంభించనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.